హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు నివిషా ఫ్లేవర్స్. ఈరోజు మనం ఓవెన్ లేకుండా సింపుల్ ఇడ్లీ కుక్కర్లో సూపర్ సాఫ్ట్ అండ్ ఫ్లఫీ ఎగ్లెస్ స్వీట్ స్పాంజ్ కేక్ ప్రిపేర్ చేద్దాం, హెల్దీగా ఈజీగా. ఫస్ట్ బౌల్లోకి ఒక కప్పు వీట్ ఫ్లోర్ యాడ్ చేయండి. పించ్ ఆఫ్ సాల్ట్, 1 టీ స్పూన్ కుకింగ్ సోడా వేసి జల్లించండి. తర్వాత మిక్సీ జార్లోకి 1/2 కప్ షుగర్ యాడ్ చేయండి. అలాగే 1/2 కప్ ఆయిల్ యాడ్ చేసి బ్లెండ్ చేయండి. తర్వాత 1/2 కప్ కర్డ్ కూడా వేసి బ్లెండ్ చేయండి. ఇప్పుడు ఈ బ్యాటర్ని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేయండి. లంప్స్ లేకుండా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేస్తూ ఉండండి. అలాగే కొంచెం గోరువెచ్చటి మిల్క్ని కొంచెంగా యాడ్ చేస్తూ గరిటతో కానీ స్పాచులాతో కానీ ఒకే డైరెక్షన్లో జెంటల్గా మిక్స్ చేయండి. స్మూత్ రిబ్బన్ కన్సిస్టెన్సీ వస్తే మన బ్యాటర్ రెడీ. ఇప్పుడు ఇడ్లీ కుక్కర్లో శాండ్ని కానీ సాల్ట్ని కానీ ఒక థిన్ లేయర్లా వేసి ప్రీహీట్ చేయాలి 10 minutes. కేక్ టిన్కి ఆయిల్ అప్లై చేసి బ్యాటర్ని టిన్లోకి పోర్ చేసి లైట్గా ట్యాప్ చేయండి. సో ఎయిర్ బబుల్స్ రిమూవ్ అవుతాయి. ఇప్పుడు కేక్ టిన్ని కేర్ఫుల్గా ఇడ్లీ కుక్కర్లో ప్లేస్ చేసి లిడ్ క్లోజ్ చేయండి. మధ్యలో లిడ్ ఓపెన్ చేయకండి, అప్పుడే కేక్ బాగా రైజ్ అవుతుంది. లో ఫ్లేమ్ మీద అరౌండ్ 35 to 45 minutes కుక్ చేయండి. 45 minutes అయ్యాక టూత్పిక్ ఆర్ నైఫ్ ఇన్సర్ట్ చేసి చెక్ చేయండి. టూత్పిక్ క్లీన్గా వస్తే కేక్ పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. కొంచెం కూల్ అయ్యాక కేక్ని మౌల్ నుంచి జెంటల్గా రిమూవ్ చేయండి. వీట్ ఫ్లోర్తో ఓవెన్ లేకుండా సింపుల్ ఇడ్లీ కుక్కర్లో ఇంత పర్ఫెక్ట్ స్పాంజ్ కేక్ ప్రిపేర్ చేయడం ఎంతో ఈజీ. చూసారు కదండి. ఈ రెసిపీ హెల్తీగా ఉంటుంది అండ్ బిగినర్స్ కూడా ఈజీగా ట్రై చేయొచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.